Hello everyone, welcome back to Advaita Academy. టీఎస్ జెన్కో ఏఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసము మనం రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా అద్వైత అకాడమీ నుంచి. సో ఈ వీడియోలో మనము ఈఎంటిఎల్ లేదా ఈఎంఎఫ్ ఈ సబ్జెక్ట్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. ఓకే, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఓకే, సో ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో నేను ఈ టాపిక్ మీద వరుసగా 3 వీడియోస్ చేస్తున్నాను. 3 వీడియోస్ కూడా ఇదే రోజు రిలీజ్ అయిపోతాయి. ఓకే, ఈ రోజే రిలీజ్ చేస్తాను ఈ 3 వీడియోస్‌ని. ఓకే, ప్లీజ్ ఆల్ ద 3 వీడియోస్ మీరు జాగ్రత్తగా చూడండి అండ్ రైట్ నోట్స్. ఓకే, లెర్న్ ద కాన్సెప్ట్స్ అండ్ రైట్ ద నోట్స్. ఓకే, రైట్. సో ఒకవేళ గనక మీకు వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. రైట్, లెట్ అస్ ఎంటర్ ఇంటు ద టాపిక్. సో మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ మనం నేర్చుకోవాలి అంటే మనము 2 కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్‌కి మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ నేర్చుకోవాలి. ఒకటొచ్చేసి స్టాటిక్ ఫీల్డ్స్. సో స్టాటిక్ ఫీల్డ్స్‌లో మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ నేర్చుకోవాలి. ఓకేనా? అలాగే ఇంకొక టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఏంటి? టైమ్ వేరియింగ్, టైమ్ వేరియింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. టైమ్ వేరియింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. సో వీటికి ఈ ఫీల్డ్స్‌కి మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ వీడియోలో మనము విల్ కన్ఫైన్ టు స్టాటిక్ ఫీల్డ్స్. ఈ వీడియోలో మనం స్టాటిక్ ఫీల్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ స్టాటిక్ ఫీల్డ్స్‌లో మనము ఆల్రెడీ 2 ఈక్వేషన్స్ మనం ఎలక్ట్రోస్టాటిక్స్ మీద ఒక వీడియో చేసినాము. రైట్? సో టీఎస్ జెన్కో ఏఈ ప్లేలిస్ట్‌లో ఉంటుంది ఆ వీడియో. మీరు చూడకపోతే అది చూడండి ఫస్ట్. ఎలక్ట్రోస్టాటిక్స్ మీద టోటల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒకే వీడియోలో చెప్పినాను. వన్ షాట్ వీడియో లాగా. ఓకే, సో ఆ వీడియో చూడండి. సో జస్ట్ రివిజన్ చేద్దాం ఒకసారి. బికాజ్ స్టాటిక్ ఫీల్డ్స్‌లో మనకు టోటల్‌గా 4 మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ ఉంటాయి. 4 మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఓకే, సో జస్ట్ మినిట్. 4 మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ ఉంటాయి. రైట్? అలాగే టైమ్ వేరియింగ్‌లో కూడా టైమ్ వేరియింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్‌లో కూడా మనకు 4 మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఈ 4 మాక్స్‌వెల్స్ ఈక్వేషన్‌లో రెండొచ్చేసి మళ్ళీ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ నుంచి ఉంటాయి. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ నుంచి. మిగతా 2 వచ్చేసి ఓకే. 2 మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ నుంచి ఉంటాయి. ఇంకొక 2 మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ వచ్చేసి మాగ్నెటోస్టాటిక్ ఫీల్డ్స్ నుంచి ఉంటాయి. మాగ్నెటోస్టాటిక్ ఫీల్డ్స్ నుంచి ఉంటాయి. ఓకే, సో ఈ ఫస్ట్ 2 ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ ఈక్వేషన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఆ వీడియోలో. జస్ట్ ఈ వీడియోలో ఒక రివిజన్ లాగా చేద్దాం. ఓకేనా? ఆ! రైట్. సో ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ మనకెక్కడి నుంచొస్తుంది? గాస్ లా నుంచొస్తుంది. అవునా? సో 2 ఇంపార్టెంట్ లాస్ ఉంటాయి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్‌లో. ఏంటవి? కులుంబ్స్ లా అండ్ గాస్ లా. సో గాస్ లా నుంచి మనకేమొస్తుంది? ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ ఒస్తుంది. ఓకే, గాస్ లా ఏం చెప్తుంది చెప్పండి? గాస్ లా స్టేట్స్ థట్ చెప్పండి. గాస్ లా స్టేట్స్ థట్ టోటల్ స్టాటిక్‌లో ఉన్న 4 ఈక్వేషన్స్ ఈ వీడియోలో మనం రాసేద్దాం. ఓకేనా? స్టాటిక్ ఫీల్డ్స్‌కి సంబంధించి మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ 4 గూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ మనకు గాస్ లా నుంచొస్తుంది. సో 2 ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ అని చెప్పినాను గదా! రెండిట్లో ఫస్ట్‌దొచ్చేసి గాస్ లా నుంచి. సో గాస్ లా ఏం చెప్తుంది చెప్పండి? గాస్ లా స్టేట్స్ థట్ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, టోటల్ ఎలక్ట్రిక్ టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్, is equal to the net charge, is equal to the net charge, is equal to the net charge enclosed by that surface. Very very important. Enclosed by that surface. డైరెక్ట్ గా గాస్ లా గురించి కూడా అడగొచ్చు. సో గాస్ లా ఇది స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, సో మ్యాథమెటికల్ గా రాయాలి అంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కాబట్టి ఫై టోటల్. ఓకే, psi is the psi is the symbol for electric flux అన్నమాట. సో టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ is equal to చార్జ్ ఎన్క్లోజ్డ్. చార్జ్ ఎన్క్లోజ్డ్ సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఈక్వేషన్. పై టోటల్ ఫ్లక్స్ is equal to చార్జ్ ఎన్క్లోజ్డ్. చార్జ్ ఎన్క్లోజ్డ్. ఓకే. ఫై టోటల్‌కి ఫార్ములా ఏంటి? ఆల్రెడీ మనం ఫ్లక్స్ గురించి డిస్కస్ చేసినాము. సో ఫై ఈస్ గివెన్ బై
ఆ వీడియో ఒక్కసారి చూడండి. ఓకేనా? సో, ఎలక్ట్రోస్టాటిక్స్ మీద వీడియో చేసినాను. ఒక్కసారి చూడండి. ఓకే. సో, డి బార్ డాట్ డిఎస్ బార్. వాట్ ఈస్ డి హియర్? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. అలాగే టోటల్ చార్జ్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఈస్ గివెన్ బై ఇంటిగ్రల్ వి రో వి డివి. ఓకే. సో, ఇప్పుడు ఈ 2 ఈక్వల్ కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఏమైపోతది చెప్పండి? ఇంటిగ్రల్ ఆఫ్ 5 ప్లేస్‌లో మనం ఇంటిగ్రల్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ డి బార్ డాట్ డిఎస్ బార్ రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు క్యూ ఎన్‌క్లోజ్డ్ ప్లేస్‌లో ఇంటిగ్రల్ వి రో వి డివి రాయొచ్చు. అవునా? సో, దిస్ ఈస్ వాట్ ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్. సో, దిస్ ఈస్ ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్. ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ in integral form. In integral form. Simple. ఓకే. ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ ఇన్ ఇంటిగ్రల్ ఫార్మ్. ఇంతే. ఓకేనా? సో, ఇప్పుడు దిస్ ఈస్ ఇన్ ఇంటిగ్రల్ ఫార్మ్. ఇంకా ఇప్పుడు మనకేం కావాలి? డిఫరెన్షియల్ ఫార్మ్‌లో కావాలి. అవునా? సో, డిఫరెన్షియల్ ఫార్మ్‌లో కావాలంటే డైవర్జెన్స్ థీరమ్ అప్లై చేయాలి. సో, ఫ్రమ్ డైవర్జెన్స్ థీరమ్, డైవర్జెన్స్ థీరమ్ ఏం చేస్తుంది? క్లోజ్డ్ క్లోజ్డ్ ఆహ్, క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉంది కదా! డి బార్ డాట్ డిఎస్ బార్‌ని దీన్ని వాల్యూమ్ ఇంటిగ్రల్‌గా మారుస్తుంది. డెల్ డాట్ డి బార్ డివి. డెల్ డాట్ డి బార్ డివి. దిస్ ఈస్ ఫ్రమ్ డైవర్జెన్స్ థీరమ్. కాబట్టి మనము ఈ డి బార్ డాట్ డిఎస్ బార్ ఇంటిగ్రల్ ఎస్ డి బార్ డాట్ డిఎస్ బార్ ప్లేస్‌లో మనం ఏం రాయొచ్చు? ఇది రాయొచ్చు. అవునా? కాబట్టి ఇంటిగ్రల్ వి డెల్ డాట్ డి బార్ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వి రైట్ హ్యాండ్ సైడ్ ఏం మార్చట్లేదు. ఓవి డివి 2 కూడా వాల్యూమ్ ఇంటిగ్రల్సే కదా! వాల్యూమ్ ఇంటిగ్రల్ క్యాన్సల్. డివి క్యాన్సల్. అప్పుడు మిగిలిందేంటి ఇంకా? డెల్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో వి. కాబట్టి ఏం మిగులుతుంది? డెల్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో వి. సో, ఇదేంటి? గాస్ లా ఇన్ డిఫరెన్షియల్ ఫార్మ్. సో, దీన్నేమంటాం? ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్. ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ ఇన్ ఇన్ డిఫరెన్షియల్ ఫార్మ్. దీన్నేమంటాం? గాస్ లా ఇన్ డిఫరెన్షియల్ ఫార్మ్ అని కూడా అనొచ్చు. గాస్ లా ఇన్ డిఫరెన్షియల్ ఫార్మ్. ఇది ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్‌కి సంబంధించి. ఓకేనా? ఆ! సెకండ్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? సెకండ్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గాస్ లా. సెకండ్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇలా క్వెషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో, ప్లీజ్ మీరు ఈ అలాంగ్ విత్ ద ఫార్ములాస్ మీరు ఈ డి ఈ సైడ్ హెడ్డింగ్స్ పెడుతున్నాను కదా! ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. సో, బ్రీఫ్‌గా చెప్పాలి అంటే సో, ఫస్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ గివెన్ బై వర్క్ డన్ పర్ చార్జ్. ఓకే. సో, యూనిట్స్ వచ్చేసి జౌల్ పర్ కూలుంబ్. ఓకే. సో, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చెప్తుంది? ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ ఇండిపెండెంట్. ఓకే. సో, ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ మాత్రమే రాస్తాను. మాక్స్‌వెల్స్ ఈక్వేషన్‌కి సంబంధించి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ బట్ డిపెండ్స్ ఆన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. బట్ డిపెండ్స్ ఆన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్. ఇది ఆల్రెడీ మనము ఎలక్ట్రోస్టాటిక్స్‌లో కూడా డిస్కస్ చేసినాం. అవునా? ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. బట్ నాట్ ఆన్ ద పాత్. పాత్ ఏ విధంగా అయినా ఉండొచ్చు. సో, పాత్ ఏ విధంగా అయినా ఉండొచ్చు. సో, ఈ స్టార్టింగ్ పాయింట్, క్లోజింగ్ పాయింట్ 2 కూడా ఒకటే ఉందనుకోండి. దాన్నేమంటాం? క్లోజ్డ్ పాత్ అంటాం. అవునా కదా? స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ 2 ఒకటే ఉంటే క్లోజ్డ్ పాత్ అంటాం. ఓకే. సో, ఇలాంటి క్లోజ్డ్ పాత్‌కి వెన్ ద పాత్ ఈస్ క్లోజ్డ్ పాత్, వెన్ ద పాత్ ఈస్ క్లోజ్డ్ పాత్, వెన్ ద పాత్ ఈస్ క్లోజ్డ్ పాత్, దెన్ ద వర్క్ డన్ ఈస్ 0. ఎందుకు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడికి వస్తున్నాం గదా!
కాబట్టి వర్క్ డన్ ఏమన్నా ఉంటుందా? నో. సో, దెన్ వర్క్ డన్ ఈజ్ 0. వర్క్ డన్ ఈజ్ 0. అంటే ఏంటి? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. డబ్ల్యూ ఎప్పుడైతే 0 అయిందో వి కూడా 0నే కదా! అవునా కదా! సో, డబ్ల్యూ ఎప్పుడైతే 0 అయిందో వి కూడా 0నే. సో, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్? ఈ బార్‌కి, వికి సంబంధం ఏంటి చెప్పండి? వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు నెగెటివ్ గ్రేడియంట్ ఆఫ్ వి. నెగెటివ్ గ్రేడియంట్ ఆఫ్ వి వోల్ట్ పర్ మీటర్ అండ్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఎల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్. ఓకే. వోల్ట్. ఈ 2. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు V0 అంటున్నాం గదా! సో, ఇప్పుడు మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ డిరైవ్ చేస్తున్నాం చూడండి. V0 అంటున్నాం. V0 అంటే ఇదంతా 0 అయిపోయినట్టా కాదా చెప్పండి? ఇదంతా గూడా 0 అయిపోయినట్టే కదా! సో, అప్పుడేం రాయొచ్చు మనము? ఇంటిగ్రల్ ఆఫ్ ఎల్ ఈ బార్ డాట్, ఈ బార్ డాట్ డిఎల్ బార్ కదా! డిఎల్, డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చా? రాయకూడదా? ఆ! సో, చూడండి. వి అంటే ఇదే కదా! ఈ బార్ డాట్ నెగెటివ్ సైన్ -0 ఉండదు కదా మనకు. సో, ఈజ్ ఈక్వల్ ఈ బార్ డాట్ డీఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 రాసేయొచ్చు. సో, అంతే. ఇది సెకండ్ ఈక్వేషన్. దిస్ ఈజ్ మాక్స్‌వెల్స్ సెకండ్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ సంబంధించి 2 ఈక్వేషన్స్ ఉంటాయని చెప్పినాను కదా! సో, దిస్ ఈజ్ మాక్స్‌వెల్స్ సెకండ్ ఈక్వేషన్. మాక్స్‌వెల్స్ సెకండ్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్. ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్. లేదా సెకండ్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఏదైనానండి. నో ప్రాబ్లమ్. ఓకే. ఎలక్ట్రోస్టాటిక్స్. ఓకే. ఆ! సో, ఇదేంటి? ఇంటిగ్రల్ ఫార్మ్. ఇప్పుడు డిఫరెన్షియల్ ఫార్మ్ గావాలి. డిఫరెన్షియల్ ఫార్మ్ గావాలి అంటే ఏం జేయాలి? దిస్ ఈజ్ ఆహ్, ఆహ్, ఈ ఈ లైన్ ఇంటిగ్రల్‌ని మనం ఇప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రల్‌గా మార్చాలి అంటే స్టోక్స్ థియరమ్ అప్లై చేయాలి. సో, అప్లయింగ్ స్టోక్స్ థియరమ్ గాదు. అప్లయింగ్ స్టోక్స్ థియరమ్ అంటారు. అప్లయింగ్ స్టోక్స్ థియరమ్. స్టోక్స్ థియరమ్ ఏం చేస్తుంది? లైన్ ఇంటిగ్రల్‌ని ఓకే. సర్ఫేస్ ఇంటిగ్రల్‌గా మారుస్తుంది. సో, క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డీఎల్ బార్ ఉంది గదా! దీన్ని సర్ఫేస్ ఇంటిగ్రల్‌గా మారుస్తుంది. డెల్ క్రాస్ ఈ, డెల్ క్రాస్ ఈ డాట్ డీఎస్ బార్. ఓకే. ఇది స్టోక్స్ థియరమ్ అన్నమాట. లైన్ ఇంటిగ్రల్‌ని సర్ఫేస్ ఇంటిగ్రల్ మారుస్తుంది. సో, లైన్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డీఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా! కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనము? ఇంటిగ్రల్ ఎస్ డెల్ క్రాస్ ఈ బార్, డెల్ క్రాస్ ఈ బార్ డాట్ డీఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఏమొస్తుంది చెప్పండి? డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అవునా? సో, దిస్ ఈజ్ మాక్స్‌వెల్ సెకండ్ ఈక్వేషన్ ఇన్ డిఫరెన్షియల్ ఫార్మ్ ఆర్ పాయింట్ ఫార్మ్. ఓకే. సో, ఇదేంటి? మాక్స్‌వెల్స్ మాక్స్‌వెల్స్ సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్ ఇన్ డిఫరెన్షియల్ ఫార్మ్. ఇన్ డిఫరెన్షియల్ ఓకే. డిఫరెన్షియల్ ఫార్మ్‌నే మనం పాయింట్ ఫార్మ్ అని కూడా అంటాము. సో, ఇదొచ్చేసి ఇంటిగ్రల్ ఫార్మ్. ఇదొచ్చేసి ఇంటిగ్రల్ ఫార్మ్. దట్స్ ఇట్. సో, ఈ 2 ఎలక్ట్రోస్టాటిక్స్‌కి సంబంధించి ఈ 2 మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్. అలాగే మిగతా 2 ఎక్కడి నుంచున్నాయి? మిగతా 2 ఎక్కడి నుంచున్నాయి చెప్పండి? మాగ్నెటోస్టాటిక్స్ నుంచి. సో, మనకు కూలుంబ్స్ లా ఉంది. అవునా? కూలుంబ్స్ లా ఎలాగైతే మనకు ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ ఉందో, అదే మనకు మాగ్నెటోస్టాటిక్ ఫీల్డ్స్‌కొచ్చేసరికి బాయట్ సావర్ట్స్ లా ఉంటుంది. ఓకేనా? బయట్ సావర్ట్స్ లా ఉంటుంది. అలాగే మనకు 2 లాస్ ఉంటాయి. అవునా? కూలుంబ్స్ లా అండ్ గాస్ లా ఫర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్. అలాగే మాగ్నెటోస్టాటిక్ ఫీల్డ్స్‌లో కూడా 2 లాస్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. బయట్ సావర్ట్స్ లా ఒకటి, ఆంపియర్ సర్క్యూటల్ లా. ఆంపియర్స్ సర్క్యూటల్ లా. ఓకేనా? సో, ఈ 2 లాస్ మేము ఎలక్ట్రోస్టాటిక్స్‌లో, ఈ 2 లాస్ ఏమో మాగ్నెటోస్టాటిక్స్‌లో. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఈ 2 వచ్చేసి మనకు ఎలక్ట్రోస్టాటిక్స్‌లో. ఎలక్ట్రోస్టాటిక్స్ కాన్సెప్ట్‌లో ఉంటాయి. ఈ 2 లాస్ వచ్చేసి మనకు మాగ్నెటోస్టాటిక్స్ కాన్సెప్ట్‌లో ఉంటాయి.
మ్యాగ్నెటోస్టాటిక్స్ కాన్సెప్ట్‌లో ఉంటాయి. ఓకే. డీటెయిల్డ్ డిస్కషన్ ఏం చేయట్లేదు ఇక్కడ. మనకు ఎంతవరకు అవసరమో మాక్స్‌వెల్స్ ఈక్వేషన్‌కి అంతవరకు చూస్తాం. ఓకే. సో, మనకు ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ గాస్ లా నుంచి వచ్చింది కదా! ఎలక్ట్రోస్టాటిక్స్‌లో. అలాగే థర్డ్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ ఫ్రమ్ మాగ్నెటోస్టాటిక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆంపియర్ సర్క్యూటల్ లా నుంచి వస్తుంది. సో, ఆంపియర్స్ సర్క్యూటల్ లా. ఆంపియర్ సర్క్యూటల్ లా. చెప్పండి. సో, ఆంపియర్ సర్క్యూటల్ లా ఏం చెప్తుంది అంటే, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను డైరెక్ట్‌గా. ఆంపియర్ సర్క్యూటల్ లా యొక్క స్టేట్మెంట్. ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఉంటుంది. హెచ్ బార్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఆంపియర్ పర్ మీటర్ ఇస్ ద యూనిట్. ఓకే. సో, హెచ్ బార్‌తో రిప్రజెంట్ చేస్తాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని. యూనిట్ వచ్చేసి ఆంపియర్ పర్ మీటర్. ఓకే. అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్. అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్. అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ద నెట్ అవుట్‌వర్డ్ కరెంట్. నెట్ అవుట్‌వర్డ్ కరెంట్. అంతే. సింపుల్‌గా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సింపుల్‌గా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో, మ్యాథమెటికల్‌గా రిప్రజెంట్ చేయాలి అంటే క్లోజ్డ్ పాత్ కదా! సో, క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే హెచ్ బార్ లైన్ ఇంటిగ్రల్ కాబట్టి డీఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అవుట్‌వర్డ్ కరెంట్. సో, ఐ నెట్ అని రాస్తే సరే. ఇది చూడండి ఎంత సింపుల్‌గా ఉందో. అవునా? సింపుల్‌గా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రైట్? ఒకవేళ ఆంపియర్ సర్క్యూటల్ లా గురించి మీకు క్వెషన్ వస్తే గూడా మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా? రైట్? ఆ! సో, మనకు కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ ఫార్ములా ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ S J బార్ డాట్ ds బార్. ఇది ఆల్రెడీ మనం ఎలక్ట్రోస్టాటిక్స్‌లో గూడా డిస్కస్ చేసినాం. అవునా? సో, ఇప్పుడు ఏం జేయొచ్చు మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. సో, అప్పుడు ఇదేమైపోతది ఇంటిగ్రల్ L H బార్ డాట్ DL బార్. నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఏం మార్చట్లేదు. ఈజ్ ఈక్వల్ టు ఈ I ప్లేస్‌లో మనము ఇంటిగ్రల్ S J బార్ డాట్ DS బార్ పెడతాం. ఓకే. సో, అప్పుడేమైతది ఇంటిగ్రల్ S J బార్ డాట్ DS బార్ అయిపోతుంది. అంతే. సింపుల్ చూడండి. సో, దిస్ ఈజ్ మాక్స్‌వెల్స్ థర్డ్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్. ఓకే. ఇన్ ఇంటిగ్రల్ ఫార్మ్. సో, ఇదేంటి మాక్స్‌వెల్స్ థర్డ్ ఈక్వేషన్. మాక్స్‌వెల్స్ థర్డ్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్. మాక్స్‌వెల్స్ థర్డ్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్ ఇన్ ఇంటిగ్రల్ ఫార్మ్. ఇన్ ఇంటిగ్రల్ ఫార్మ్. చూడండి ఎంత సింపుల్. సో, జస్ట్ ఈ డెఫినిషన్ గుర్తుపెట్టుకోండి. లేదా డెఫినిషన్ కూడా అవసరం లేదు. జస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంటిగ్రల్ ఆఫ్ హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ లైన్ ఇంటిగ్రల్ క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ నెట్. ఓకేనా? సింపుల్. ఓకే. ఆ! సో, ఇప్పుడు స్టోక్స్ థీరమ్ అప్లై చేద్దాం. సో, ఎందుకంటున్నాయి మనకు లైన్ ఇంటిగ్రల్ నుంచి సర్ఫేస్ ఇంటిగ్రల్‌గా మారిపోవాలి కాబట్టి అప్లయింగ్ స్టోక్స్ థీరమ్. అప్లయింగ్ స్టోక్స్ థీరమ్. స్టోక్స్ థీరమ్ ఏం చేస్తుంది? ఈ లైన్ ఇంటిగ్రల్ ఉంది కదా! క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ ఎల్ హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ లైన్ ఇంటిగ్రల్‌ని సర్ఫేస్ ఇంటిగ్రల్‌గా మారుస్తుంది. సో, డెల్ క్రాస్ హెచ్ బార్ డాట్ డిఎస్ బార్‌గా మారుస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైతదప్పుడు? ఇంటిగ్రల్ ఎస్ ఓకే. ఇంటిగ్రల్ ఎస్ డెల్ క్రాస్ హెచ్ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్ జే బార్ డాట్ డిఎస్ బార్. సో, సర్ఫేస్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేదేంటి? డెల్ క్రాస్ హెచ్ బార్ ఈజ్ ఈక్వల్ టు జే బార్. డెల్ క్రాస్ హెచ్ బార్ ఈజ్ ఈక్వల్ టు జే బార్. అంతే. సింపుల్‌గా. ఏమన్నా కష్టముందా అసలు? ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అవునా? సో, ఇదేంటి? మాక్స్‌వెల్స్ థర్డ్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్. మాక్స్‌వెల్స్ థర్డ్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్ లేదా ఫస్ట్ ఈక్వేషన్ ఫర్ మాగ్నెటోస్టాటిక్ ఫీల్డ్స్. ఏదైనా అనండి. ఓకేనా? మాక్స్‌వెల్స్ థర్డ్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్
ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్ ఇన్ డిఫరెన్షియల్ ఫార్మ్. సో, డిఫరెన్షియల్ ఫార్మ్‌లో ఇది మాక్స్‌వెల్స్ థర్డ్ ఈక్వేషన్. వెరీ సింపుల్. ఎక్కడి నుంచొచ్చింది ఇది? ఆంపియర్ సర్క్యూటల్ లా నుంచి వచ్చింది. ఆంపియర్ సర్క్యూటల్ లా. అంతే. ఓకేనా? వెరీ సింపుల్. గుర్తుపెట్టుకోండి. రైట్. లాస్ట్ ఇంకా ఫోర్త్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్ ఎక్కడి నుంచొస్తుంది? లా ఆఫ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి డిరైవ్ చేసినాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఏ కాన్సెప్ట్ నుంచి మనకి ఫోర్త్ మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ వస్తుందంటే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఇవ్వచ్చు. లేదా నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మోనోపోల్. నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మోనోపోల్. మ్యాగ్నెటిక్ మోనోపోల్. అంటే ఒక మ్యాగ్నెట్ అది ఎంత చిన్న మ్యాగ్నెట్ అయినా గాని, చిన్న చిన్న పీసెస్ ఆఫ్ మ్యాగ్నెట్‌లో కూడా మనకు మోనోపోల్ ఉండదు. చిన్న చిన్న మ్యాగ్నెటిక్ పీసెస్‌లో కూడా ఎంత చిన్న మ్యాగ్నెటిక్ పీస్ తీసుకున్నా గూడా మనకు బోత్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ 2 ఉంటాయి. సింగిల్ పోల్ అయితే ఉండదు. దీన్ని సగం కట్ చేయండి. మళ్ళీ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి. దీన్ని సగం ఇంకా సగంలో కట్ చేయండి. మళ్ళీ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి. సో, సింగిల్ పోల్ మ్యాగ్నెటిక్ మోనోపోల్ అనేది ఉండదు. ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. కాబట్టి నార్త్ పోల్ నుంచి ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ స్టార్ట్ అవుతుందో అది ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? సౌత్ పోల్ దగ్గరకొచ్చి ఎండ్ అయిపోవాలి. సో, నెట్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత? 0. ఒక సర్ఫేస్ నుంచి మనకు పాస్ అయ్యే నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత? 0. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మోనోపోల్. ఓకేనా? సో, ఏంటి? సో, వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ద నెట్ ద నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎలా అయితే ఉంటుందో అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా ఉంటుంది. సో, ద నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఔట్ ఆఫ్ ఎనీ క్లోజ్డ్ any closed surface any closed surface is 0. Okay, so that means what? There is no existence of magnetic monopole. Okay, flux of lines నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్‌కి రావాల్సిందే. ఓకేనా? సో, కాబట్టి ఫై ఈజ్ ఈక్వల్ టు నెట్ టోటల్ నెట్ ఫ్లక్స్. ఓకే. ఫై నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో, బి అంటే ఏంటి ఇక్కడ? బి బార్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఎలా ఉందో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి? ఫ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఓకే. ఏరియా అన్నప్పుడు సర్ఫేస్ ఏరియా గదా! సో, ఫైని ఎలా రాయొచ్చు? బి బార్ డాట్ డిఎస్ బార్‌గా రాయొచ్చు. ఓకే. బి బార్ డాట్ డిఎస్ బార్‌గా. సో, ఇప్పుడు టోటల్ ఫ్లక్స్ 0 కాబట్టి ఈక్వేషన్ ఏమైపోతది చెప్పండి? ఈక్వేషన్ ఏం రాయొచ్చు మనము? ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ బి బార్ డాట్ ఓకే. క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ కోర్స్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ బి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అంతే చూడండి. సో, దిస్ ఈస్ మాక్స్‌వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్. నాట్ ఎలక్ట్రోస్టాటిక్ బట్ మాగ్నెటోస్టాటిక్ ఫీల్డ్స్ లేదా ఫోర్త్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్. సో, దిస్ ఈస్ వాట్ మాక్స్‌వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్. మొత్తం 4 ఈక్వేషన్స్ ఉన్నాయంటాను గదా! అన్నాం గదా! సో, ఇది ఫోర్త్ ఈక్వేషన్ స్టాటిక్ ఫీల్డ్స్. ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్ ఇన్ ఇంటిగ్రల్ ఫార్మ్. ఇంటిగ్రల్ ఫార్మ్. అంతే. వెరీ సింపుల్. సో, ఇప్పుడు మనకు ఆహ్ డిఫరెన్షియల్ ఫార్మ్‌లో కావాలంటే డైవర్జెన్స్ థీరమ్ అప్లై చేయాలి. సో, అప్లయింగ్ డైవర్జెన్స్ థీరమ్. ఓకే. చేద్దాం. చెప్పండి. సో, అప్లయింగ్ డైవర్జెన్స్ థీరమ్. అప్లయింగ్ డైవర్జెన్స్ థీరమ్. సో, డైవర్జెన్స్ థీరమ్ ఏం చేస్తుంది? క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉంది గదా! క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్‌ని మనకు వాల్యూమ్ ఇంటిగ్రల్‌గా మారుస్తుంది. సో, ఇంటిగ్రల్ వి డెల్ డాట్ బి బార్ డీవీ. సో, బి బార్ డాట్ డిఎస్ బార్ వాల్యూ ఎంత? 0 కదా! కాబట్టి ఈ వాల్యూ కూడా 0. కాబట్టి సో, వాల్యూమ్ ఇంటిగ్రల్ పోయినా కూడా మనకేం మిగులుతుంది? డెల్ డాట్ బి బార్. ఎందుకంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ ఖచ్చితంగా 0 కాదు కాబట్టి ఈ వాల్యూయే 0 అయిపోవాలి.
అవునా? సో, ఇది టోటల్‌గా రైట్ హ్యాండ్ సైడ్‌లో 0 ఉంది. అవునా? సో, ఇది 0 కావాలంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ ఎట్లాగో 0 కాదు. కాబట్టి డెల్ డాట్ బి బార్ ఖచ్చితంగా ఏమవ్వాలి? 0 అయిపోవాలి. సో, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో, అంతే చూడండి. దిస్ ఈజ్ మాక్స్‌వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్. దిస్ ఈజ్ వాట్? మాక్స్‌వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్. మాక్స్‌వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్. For static fields in differential form. In differential form. అంతే. వెరీ సింపుల్. ఓకే. సో, 4 మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ మనము డిరైవ్ చేసినాం చూడండి. ఓకే. సో, జస్ట్ ఒక సమ్మరీ లాగా రాసేద్దాం ఫాస్ట్‌గా చెప్పండి. సో, సమ్మరీ లాగా రాసేద్దాం. చెప్పండి. సో, ఏది గుర్తుపెట్టుకున్నా లేకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఎక్కడి నుంచొచ్చింది? గాస్ లా నుంచొస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ ఎక్కడి నుంచొచ్చింది? గాస్ లా నుంచి. సో, గాస్ లా ఏం చెప్తుంది చెప్పండి? గాస్ లా నుంచి మనకేం తెలిసింది? ఇంటిగ్రల్ ఫార్మ్ చెప్పండి. సో, ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ డి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వి రో వి డివి. రో వి డివి. సో, ఇది ఇంటిగ్రల్ ఫార్మ్. అదే డిఫరెన్షియల్ ఫార్మ్ అయితే డెల్ డాట్ డి బార్, డెల్ డాట్ డి బార్ ఈజ్ ఈక్వల్ టు రో వి. ఓకే. సో, పైన రాద్దాం నీట్‌గా. ఇది ఇంటిగ్రల్ ఫార్మ్. ఇది డిఫరెన్షియల్ ఫార్మ్. డిఫరెన్షియల్ ఫార్మ్. చెప్పండి. సెకండ్‌దొచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచొచ్చింది. ఓకే. సో, దీంట్లో మనకు ఇంటిగ్రల్ ఫార్మ్ చెప్పండి. ఇంటిగ్రల్ ఎల్. ఓకే. ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. అదే డిఫరెన్షియల్ ఫార్మ్ చెప్పండి. డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో, థర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? థర్డ్ ఆంపియర్స్ ఆంపియర్స్ సర్క్యూటల్ లా. ఆంపియర్స్ సర్క్యూటల్ లా నుంచి వచ్చింది. అవునా? సో, ఆంపియర్ సర్క్యూటల్ లా ఏం చెప్తుంది టోటల్‌గా చెప్పండి. సో, ఇంటిగ్రల్ ఆఫ్ వాట్ ఈస్ ద ఈక్వేషన్? ఇంటిగ్రల్ ఆఫ్ ఎల్ హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ జే బార్ డాట్ డిఎస్ బార్. జే బార్ డాట్ డిఎస్ బార్. అదే డిఫరెన్షియల్ ఫార్మ్‌లో అయితే డెల్ క్రాస్ హెచ్ బార్ ఈజ్ ఈక్వల్ టు జే బార్. ఓకే. ఇది. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోనోపోల్ లా. నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మోనోపోల్. మ్యాగ్నెటిక్ మోనోపోల్ ఆర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లా ఆఫ్ కన్జర్వేషన్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో, ఇదేం చెప్తుంది చెప్పండి. వాట్ ఈస్ ద ఇంటిగ్రల్ ఫార్మ్? ఇంటిగ్రల్ ఆఫ్ ఎస్ బి బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. అదే మనకు అదే మనకు డిఫరెన్షియల్ ఫార్మ్ అయితే డెల్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సింపుల్‌గా ఈ 4 లాస్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా ఇంపార్టెంట్. ఏ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఈ టోటల్ టేబుల్‌ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, మీకు ఇక్కడి వరకు చూసినారంటే ఖచ్చితంగా వీడియో కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.